ఆగండి, ఆగండి, ఆగండి. ఇలా ఒక్కసారి ఫిష్ ఫ్రై ట్రై చేస్తే మళ్ళీ, మళ్ళీ ఇదే స్టైల్‌లో ట్రై చేస్తారు. చూడటానికే కాదండి, తింటే కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసేద్దామా ఎలా చేస్తారో? ఫిష్‌ని ఇలా ఫ్రై కోసం కట్స్ అనేవి పెట్టేసుకోవాలనమాట. బాగా కడిగేసుకొని ఇలా కట్స్ అనేవి పెట్టేసుకున్నామంటే మనకు ఫిష్ ఫ్రైకి చాలా బావుంటుంది. ఇప్పుడు గిన్నెలో ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా ఆయిల్ వేసి, ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏవైతే మనము ఫిష్ ముక్కలని కట్ చేసుకొని పెట్టుకున్నామో వాటికి ఈ మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి మనం ముక్కలకి. అన్ని ముక్కలకి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక్క 10 మినిట్స్ మ్యారినేట్ అవ్వడానికి పక్కన పెట్టామనుకోండి, ఇంకా మనకు మసాలాలన్నీ పట్టి టేస్ట్ కూడా సూపర్‌గా వస్తుంది. ఇప్పుడు ఒక్క 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టామా, తరువాత ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు హీట్ ఎక్కాక చూడండి, ఇక్కడ ఫిష్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫిష్ మనం ఆయిల్‌లో వేసేసాక మనం కదపకుండా ఒక్క 5 మినిట్స్ ఉంచామనుకోండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వస్తుంది. అప్పుడు ఇంకా మనకు క్రిస్పీగా చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఇలాగే కదపకుండా ఉంచేసిన తర్వాత, ఒక్క 5 మినిట్స్ తర్వాత మనం ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకున్నామనుకోండి, ఇక్కడ చూసారా? నేను తిప్పాను, గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేదొచ్చింది. మంచి క్రిస్పీగా కూడా వచ్చాయన్నమాట. 2 ఇలా వెనక్కి తిప్పేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ ఉంచామనుకోండి, వెనక వైపున కూడా చాలా బాగా కాలిపోతాయన్నమాట. ఇప్పుడు ఒక కొంచెం కరివేపాకు గూడా తీసుకొని వేసుకున్నామనుకోండి, టేస్ట్ బావుంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ చూసారా? మంచిగా వేగిపోయాయన్నమాట. వీటిని మనం ఇప్పుడు ప్లేట్‌లోకనేది తీసేసుకుందాం. క్రిస్పీ క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చూడ్డానికే కాదండి, టేస్ట్ చేస్తే సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్ట్‌గా వచ్చింది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.